హలో గాయ్స్, బిగ్ బాస్ సంజనాని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిపించి ఏం చెప్పాడు, అలాగే ఈ వారం మొదటి కెప్టెన్ ఎవరు కాబోతున్నారు, అసలు కెప్టెన్సీ టాస్క్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే బిగ్ బాస్ సంజనాని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిపించి తనకు ఒక పవర్ అనేది ఇస్తాడు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ పొందే ఇంటి సభ్యులు ఎవరైతే అర్హత ఉంది అని మీరు అనుకుంటున్నారో వాళ్ళు ఒక 5 పేర్లు చెప్పండి, ఆ పవర్ మీకు ఇస్తున్నాను అని చెప్పేసి అని అంటాడు. అందులో తన పేరు కూడా చెప్పుకోవచ్చా అని చెప్పేసి బిగ్ బాస్ని అడుగుతుంది సంజన. ఓకే, అది మీ ఇష్టం అని చెప్పేసి అని అంటాడు. అలా సంజన ఒక 5 పేర్లు అయితే తీసుకుంది. మొదటగా తన పేరు ఇమానుయేల్, అలాగే రెండోది వచ్చేసి షష్ఠి, మూడోది వచ్చేసి డెమో పవన్, నాలుగోది వచ్చేసి హరీష్, ఇక 5వ వ్యక్తి సంజన. వీళ్ళు 5 అయితే కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి అర్హులు అని చెప్పేసి అయితే తను గుర్తిస్తుంది. ఇక అదేవిధంగా తను బయటకు వెళ్ళిన తర్వాత తను చెప్పేస్తుంది, బిగ్ బాస్ తనకి ఏదైతే చెప్పాడో అదే ఇంటి సభ్యులు కూడా చెప్పి కన్విన్స్ చేయండి అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు సంజన చెప్తుంది, నాకు ఇమానుయేల్ అలాగే హరీష్ చాలా దగ్గరయ్యారు, వాళ్ళు నాతో బాగా మాట్లాడుతున్నారు, అందుకని నేను వాళ్ళని ఎన్నుకున్నాను. అలాగే డెమో పవన్ కూడా తను చాలా మంచిగా గేమ్స్ అనేవి ఆడతాడు, నాకు కొంచెం పరిచయం ఎక్కువ అని చెప్పేసి తనని ఎన్నుకున్నాను అంటుంది. కానీ బిగ్ బాస్కి షష్ఠి గురించి అయితే తను చెప్తుంది, ఏమని షష్ఠి సరిగ్గా ఆడదు, తనకి నాకు పోటీ వస్తే నేనే గెలుస్తాను అని చెప్పేసి అని అంటుంది. కానీ బయటకు వచ్చేసి తను చెప్తుంది, షష్ఠి కూడా నాకు 2-3 డేస్ నుంచి తను ఎక్కువగా నాకు పరిచయం అయింది, అందుకనే తనని అని చెప్పేసి ఈ 5 అయితే వెనుకున్నాను అని చెప్పేసి అని అంటుంది. ఇక బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ టాస్క్ ఆడాలి అని అంటే మీకు ఇంటి సభ్యుల మద్దతు కావాలి అని చెప్పేసి ఇంటి సభ్యుల మద్దతు ఎవరెవరికి ఇస్తున్నారు అనేది టాస్క్ అయితే పెట్టారు. ఇక ఇమానుయేల్కి వచ్చేసి బర్నీ గారు, అలాగే మిగతా కంటెస్టెంట్స్లు కూడా ఒకళ్ళకి అలా సపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ గేమ్ స్టార్ట్ అవుతుండగా సంచాలకుగా వచ్చేసి మనిషిని పెట్టడం జరిగింది. ఇక మనిషిని పెట్టగానే మనీష్ అంటాడు, అవును నా సపోర్ట్ కూడా ఉంటుంది ఒకరికి అని చెప్పేసి తనైతే వెళ్తాడు. ఇక టాస్క్లో మెయిన్ వచ్చేసి ఒకటే, రెడ్ లైట్ వెళ్ళినప్పుడు తను ఇష్టం వచ్చిన వాళ్ళు పిలవచ్చు సంచాలకు, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్న రాడ్ని అయితే తీసేయాలి. అలా ఎవరు సపోర్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళు సపోర్టర్స్ మాత్రమే గేమ్ ఆడాలి. ఈసారి కంటెస్టెంట్స్ అయితే ఆడేది లేదు, కాబట్టి సపోర్టర్స్ అయితే పైన రాడ్ల పైన నించొని ఉంటారు. అలా మొదటగా వచ్చేసి డెమో పవన్ వెళ్ళి తీయబోతుండగా అప్పుడు మనకి చెప్తాడు, ఆగు, రెడ్ లైట్ గ్రీన్ లైట్ వచ్చినాక తీయి అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు పవన్ అలాగే చేస్తాడు. షష్ఠికి కూడా అలాగే చెప్తాడు, ఆగు అని చెప్పేసి, రెడ్ ఉంది గ్రీన్ వచ్చాక తీయాలి అని చెప్పేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇమానుయేల్ని పిలుస్తాడు మనిషి. ఇక పిల్లగాని ఇమానుయేల్ వెళ్ళేసి చూసి తను టక్కున తీస్తాడు, కానీ రెడ్ లైట్ ఉన్నప్పుడు తను కాళ్ళ దగ్గర ఉన్న రాడ్ని తీస్తాడు. అదంతా చూస్తూ ఉన్న మనీష్ ఏమి చెప్పడు. తను రాడ్ ఎప్పుడైతే తీస్తాడో తీసిన తర్వాత చెప్తాడు, నువ్వు గ్రీన్ లైట్ ఎలక్క మీద తీసావు కాబట్టి నువ్వు ఎలిమినేట్ అయిపోయావు అని చెప్పేసి. అక్కడ ఇమానుయేల్ ఆర్గ్యుమెంట్ చేస్తాడు, మాకు తెలియదు కదా, రూల్స్లో లేదు కదా, నువ్వు చెప్పాలి కదా, వాళ్ళిద్దరికి చెప్పావు కదా నువ్వు, పవన్కి షష్ఠికి, నాకెందుకు చెప్పవు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు తను కవర్ చేసుకుంటాడు, లేదు నేను చెప్పేంత వరకు నువ్వు ఆగాలి కదా, నేను ఇమానుయేల్ అని మాత్రమే పిలిచాను, నువ్వు ఆగకుండా తీశావు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు ఇమానుయేల్ అంటాడు, లేదు ఇందాకలా పవన్ తీస్తున్నప్పుడు తను తీయడానికి వెళ్ళి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆగు అని చెప్పావు, నాకెందుకు చెప్పట్లేదు, నువ్వు కావాలని నా టార్గెట్ చేస్తున్నావు, నీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అని అంటాడు. కానీ 100% అయితే సంచాలకుగా మనీష్ అయితే ఫెయిల్ అయినట్టయితే నా అభిప్రాయం అనమాట. ఎందుకనంటే తను షష్ఠికి అలాగే డెమో పవన్కి అయితే ఎలాగైతే తను చెప్పాడో అలాగే ఇమానుయేల్ కూడా చెప్పాల్సిందే. ఎందుకనంటే నేను ఆగలేదు, నువ్వు ఆగలేదు కదా, నేను పిలవగానే వెళ్ళి తీసావు అన్నాడు. కానీ లేదు, ఇమానుయేల్ వెళ్ళి చూసిన తర్వాతనే తీశాడు. అప్పుడు డెమో పవన్ కూడా చేసింది అది, తను చూసి తీయడానికి చేయబెట్టిన తర్వాత ఆగు, గ్రీన్ లైట్ పడ్డాక తీయని చెప్పాడు. అదే మాట ఇమానుయేల్ కూడా చెప్పుంటే తను ఆగేవాడు కదా, తనని ఈజీగా ఈ టాస్క్ నుంచి అయితే తీసేశాడు. ఇమానుయేల్ చేసింది నువ్వు చిన్న మిస్టేక్, ఆ మిస్టేక్ వల్ల నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పేసి అని అంటాడు. కానీ అదలా చిన్న మిస్టేక్ అవుతుంది, తను మొదటి కెప్టెన్సీ టాస్క్ నుంచి వెళ్ళిపోయాడు కదా, ఈ ఆపర్చునిటీ అనేది తనకు వచ్చింది, మళ్ళీ రావడానికి చాలా ప్రయత్నించాలి, వస్తుందో రాదో కూడా తెలియదు, అలాంటప్పుడు ఎలా తనని అంత ఈజీగా తొలగిస్తాడు, ఈ మిస్టేక్ సంచాలకుది అనమాట. తను మిగతా ఇద్దరికి ఎలా చెప్పాడో అలాగే ఇమానుయేల్ కూడా చెప్పుంటే బాగుండదు. ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది, తను కరెక్ట్గా చెప్పకపోవటం వల్ల మళ్ళీ పైగా ఇమానుయేల్ అంటాడు, ఈ చిన్న విషయాలు కూడా తెలుసుకోకుండా ఎగేసుకొని బిగ్ బాస్కి వచ్చావు నువ్వు అని చెప్పేసి తనని అంటాడు.
తననే పైగా మాటలనేస్తుంటాడు. మనీష్ చేసిన ఈ మిస్టేక్ వలన ఇమాన్యుయల్ అయితే కెప్టెన్సీ టాస్క్ నుంచి అయితే పక్కకు జరగడం జరిగింది. ఇక నా అభిప్రాయ ప్రకారం అయితే మనీష్దే ఇందులో తప్పేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 100% అక్కడ కనిపిస్తూనే ఉంది. మిగతా ఇద్దరికి చెప్పినప్పుడు ఇమాన్యుయల్ కూడా చెప్పుకుంటే అయిపోతుండేది. లేదు అంటే వాళ్ళిద్దరికి కూడా చెప్పకుండా ఉండాల్సిందే. అప్పుడు ఇమాన్యుయల్కి కూడా చెప్పలేదు కాబట్టి అయిపోయేది. ఇద్దరికి చెప్పి ఒకరికి చెప్పకపోయేసరికి అక్కడ ఫేక్ సంచాలకేమో అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇది ఈ గోల్ ఎట్లుండగా సంజన వచ్చేసి అంటుంది, అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది స్టాండ్ తీసుకొని మాట్లాడకుండా, ఎవరి తరపున న్యాయం ఉంది ఎవరి తరపున అన్యాయం ఉంది అనేది స్టాండ్ తీసుకొని మాట్లాడకుండా సంజన అంటుంది. బిగ్ బాస్ ఇది వేరే కంటెస్టెంట్స్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఈ గోల్ని ఇంతతో ముగించండి అని చెప్పేసి తను చెప్పినట్టుగా అనిపించింది. ఈ విషయంలో పైన ఇటు వచ్చేసి తనుష అలాగే శ్వేత వీళ్ళు కూడా మాట్లాడటం అనేది అయితే జరిగింది. చాలామంది ఆర్గ్యుమెంట్ చేశారు, కానీ కొంతమంది అయితే సైలెంట్గా ఉండిపోయారు. దీని ప్రకారం అయితే కామెంట్స్ మ్యాన్సే ఓనర్సే కెప్టెన్సీ టాస్క్ విన్ అవ్వాలి అని చెప్పేసి అభిప్రాయంతో మనీష్ వాళ్ళ సైడ్ తీసుకొని చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. బట్ నేనైతే లైవ్ చూడలేదన్నమాట, ఎవరు కెప్టెన్ అయ్యారా లేదనేది చూడాలి. మరి ఈ వారం మొదటి కెప్టెన్ ఎవరు అయ్యారా లేదనేది మీకు ఎవరికైనా తెలిసింటే ఈ వారం మొదటి కెప్టెన్ ఎవరని మీకు తెలిసింటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో తెలుసుకుందాం. బాయ్.